దేశ ప్రజలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే కోరుకుంటున్నారంటూ ఇండియా టుడే రిలీజ్ చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ స్పష్టంగా చెప్పేసింది. అధికారంలోకి వచ్చి 11 ఏళ్లైనా సరే ప్రధాని మోదీకి ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అంటోంది. కొద్దో గొప్ప మార్పులున్నా సరే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత జాతి మోదీ వైపే నిలుస్తోంది అని ఒక సర్వే రిపోర్ట్ను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 2025 సర్వేలో 62% మంది మోదీకి జై కొట్టారని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య స్వల్పంగా తగ్గి 58%గా ఉందని చెప్పి తెలిపింది. అయినా సరే సగం మంది పైన జనమంతా కూడా మోదీ జై అంటూ 11 ఏళ్ల తర్వాత కూడా మోదీ విజయం అని స్పష్టం చేసింది. దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది జనమంతా కూడా మోదీపై ఎంత మక్కువ చూపుతున్నారో. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పనితీరు అద్భుతంగా ఉందని చెప్పి 34.2% మంది, 23.8% మంది బాగుంది అని అన్నారు. అయితే ప్రధాని మోదీ పనితీరు యావరేజ్ గా ఉందని దాదాపు 12.7% మంది అన్నట్లుగా ఇండియా టుడే వెల్లడించింది. పాల్గొన్న వారిలో 12.6% మంది పేలవంగా ఉందని, 13.8% మంది అత్యంత పేలవంగా ఉందని చెప్పినట్లుగా ఇండియా టుడే పేర్కొంది. ప్రభుత్వ పనితీరుపై 2.7% మంది అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పి ఈ సంఖ్య 6 నెలల క్రితం మాదిరిగానే ఉందని తెలిపింది. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అక్కడి పరిస్థితిని కూడా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే బయటపెట్టింది. బీహార్లోని లోక్సభ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేయడం గమనార్హం. ఎన్డీఏ కూటమి ఓట్ల శాతం 47% నుంచి 50%కి పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో గనక చూసుకుంటే ప్రస్తుతం ఇండియా కూటమి 39% నుండి 44%కి పెరుగుతుందని తెలిపింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే బీహార్లో ఎన్డీఏకి బిగ్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి విజయం అత్యంత కీలకం. అది ఒక రాష్ట్ర ఎన్నిక అయినప్పటికీ కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గెలవాల్సిందే అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో నితీష్ కుమార్ మద్దతుతో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టింది. ఇప్పుడు గనక బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే మాత్రం నితీష్ అడుగులు అంచనా వేయడం బీజేపీకి అత్యంత క్లిష్టమని చెప్పుకోవచ్చు.